ఒకప్పుడు బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన అందాల తార, అందమైన అభినయంతో అభిమానులను ఆకట్టుకున్న నటి ఫరానాజ్. 1984లో సినీ ప్రస్థానాన్ని ప్రారంభించి దాదాపు 17 ఏళ్ల పాటు బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అయితే ఒక్క నిర్ణయం, ఒక్క అహంకార స్పందన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చమ్కీ పాండే నటించిన కసం వర్ధాకి సినిమా షూటింగ్ లో ఓ సరదా జోక్ ఫరా కోపాన్ని రెచ్చగొట్టింది. ఆమె ఏం చేసిందో తెలుసా? చెంపపై ఘాటుగా కొట్టేసింది. అప్పట్లో అది బాలీవుడ్ లో పెద్ద సంచలనం. చెంపదెబ్బ తరువాత చిత్ర బృందం ఆలోచనలో పడింది. మాధురి దీక్షిత్ తీసుకుందామన్న అనిల్ కపూర్ అభిప్రాయం. ఫరా మళ్లీ ఆవేశంలో అనిల్ ను బెదిరించిందన్న మాటలు విన్నారు కదా. అదే ఆమె కెరియర్ కు కరువు తెచ్చింది. తరువాత దిల్ జలా వంటి హిట్ తో మళ్లీ వెలుగులోకి వచ్చింది. కానీ వివాదాలంటే ఫరాకు తప్పదు. ఒక పార్టీలో తన చెల్లెలు టబూతో కలిసి హాజరైన ఫరా జాకీ షరఫ్ టబూపై అసభ్యంగా ప్రవర్తించబోయాడన్న సమాచారంతో బలంగా స్పందించింది. ఆ సమయంలో డానీ డెంజోక్పా జాకీని అక్కడి నుంచి పంపించకపోయినా ఫరా మాత్రం చప్పున వదలలేదు. మీడియా ముందు జాకీ తీరును బహిర్గతం చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఫరా కొత్త కాదే. ఒంటరి పోరాటం, విజేత, విక్రమ్ వంటి చిత్రాల్లో నటించింది. పెద్ద సమస్యలు ఎదుర్కొన్న ఫరా వ్యక్తిగత జీవితం కూడా చరిత్ర లాంటిదే. దారాసింగ్ కుమారుడు విందు దారాసింగ్ తో మొదటి పెళ్లి, మనస్పర్ధలతో విడాకులు. తరువాత సుమిత్ సైగల్ తో రెండవ వివాహం. ఇద్దరు పిల్లలు వద్దని నిర్ణయం తీసుకుని జీవితం కొనసాగించారు. ఫర్నాజ్ కోపం కెరియర్ కు బ్రేక్ వేసింది. కానీ తన నిజాయితీ, ధైర్యంగా మాట్లాడే తీరు ఆమెను మరో కోణంలో నిలిపింది. పాత బాలీవుడ్ లో మర్చిపోలేని పేరు, కలవరపెట్టే కథ. మంచి నటనతో వెలిగిన ఓ తార ఆవేశంతో చీకట్లో కలిసిపోయిన కథ. అదే ఫర్నాజ్ స్టోరీ.